రీసెంట్ గా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. గడిచిన దసరా టైంలో, మహానాడు టైంలో తెలుగుదేశం పార్టీ అప్పుడే వాళ్ళ యొక్క మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన మేనిఫెస్టోని ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖున, ఈ రోజు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఫుల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారో, వాళ్ళు కూడా వాళ్ళ ఫుల్ మేనిఫెస్టోను ఆ రోజు రిలీజ్ అయిపోతున్నారు. అంటే ఆ టీడీపీ రెండు పార్ట్స్, ఒకటి వచ్చేసి మీ మహానాడు కాబట్టి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసి అది ప్రజల్లోకి ఇప్పటి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ లాగా రెండు సార్లు కాకుండా ఒకసారి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి ముందు చాలా మంది ఆయన అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ, ఏ అంశాలు ఇందులో జాయిన్ చేస్తారు, ఇందులో ఎటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు అనేది, అంటే కొత్తగా ఏం తీసుకొస్తారు. ఎందుకంటే ఒక పక్క మీరు తెలుగుదేశం పార్టీ యొక్క మినీ మేనిఫెస్టోని అబ్జర్వ్ చేస్తే దాంట్లో వాళ్ళు రకరకాల అంశాలు, అంటే సూపర్ సిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఇంకా చాలా అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా మే 30వ తారీఖున, అదే ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఈ రోజు జగన్ పెద్ద లిస్ట్ రిలీజ్ చేశారు. అదే అట్లాంటి లిస్ట్ నే ఫుల్ మేనిఫెస్టో కింద టీడీపీ కూడా రిలీజ్ చేస్తుంది. అయితే మెయిన్ అంశాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు మెయిన్ అంశాలు చూసుకుంటే సూపర్ సిక్స్ లో నిరుద్యోగ భృతి అనేటువంటి కాన్సెప్ట్ ని పెట్టారు. ఒక్కొక్కటి మనం ఆడుకుందాం. నిరుద్యోగ భృతి అనేటువంటి కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేశారు నిరుద్యోగ భృతి. ఎయిదర్ 20 లక్షల ఉద్యోగాలైనా ఇప్పిస్తాం, లేదంటే 3,000 నిరుద్యోగ భృతి నిరుద్యోగులకి అనేసి ఆయన మెన్షన్ చేశారు. నిజానికి నిరుద్యోగ భృతి అనే కాన్సెప్ట్ కి నేను చాలా పూర్తిగా వ్యతిరేకం. బట్ 20 లక్షల ఉద్యోగాలు అనేది మాత్రం చాలా టెంప్టింగ్ నెంబర్, చాలా గొప్ప నెంబర్. నిజంగా సాధించగలిగితే మాత్రం ఆ అంశం వరకు చంద్రబాబు డెఫినెట్లీ సపోర్ట్ చేయొచ్చు. అయితే 20 లక్షల ఉద్యోగాలని చెప్పేయడమా, లేకపోతే నిజంగా అన్ని ఉద్యోగాలు సృష్టించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులకి తప్ప ఇంకెవరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అది కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద వాళ్ళని జాయిన్ చేసుకుంటే, ఆ తర్వాత రకరకాల ఇష్యూస్, గొడవలు జరిగితే అప్పుడు వాళ్ళని పర్మనెంట్, ఐ మీన్ కాస్త బెటర్ ఎంప్లాయీస్ గా తీసుకున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థను మనం ఉద్యోగిని కన్సిడర్ చేయకూడదు. అది కంప్లీట్ గా వాలంటీర్ వ్యవస్థ. అంటే స్టైఫండ్ ఇస్తారు, వాళ్ళకి ఇచ్చేది జీతం కూడా కాదు. ఇదే విషయం నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ట్వీట్ కూడా వేశారు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నారంటే మాత్రం అది ఇంట్రెస్టింగ్ పాయింట్. దానికి ఓటేయాలని నేను అన్న కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ ఇంకా హానెస్ట్ గా ఎట్లా ఇస్తారు, ఏ సెక్టార్ నుంచి తెచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అనేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏప్రిల్ 30వ తారీఖు చెప్తారు. మరి ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి మహానాడులో చెప్పుకుంటారు, చెప్పలేదు. ఎందువల్ల అంటున్నానంటే ఇండియా వైడ్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బిగ్ స్కేల్ లో నడుస్తోంది. మనం ఎంతసేపు కులం మత గొడవలతో హిందూ ముస్లింలు క్రిస్టియానిటీలు ఈ గొడవలతోనో, సినిమాల గోల్లో, క్రికెట్ గోల్లో ఉన్నాం కానీ దేశం మొత్తం కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా దారుణంగా పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో సరైనటువంటి రాజధాని లేదు. అట్లాంటి ప్రాంతాల్లో మరి 20 లక్షల ఉద్యోగాలను ఆయన మాటిచ్చారు. మరి అది నిజంగా ఎన్నికల వాగ్దానం కింద ఉండిపోతుందా, నిజంగా చేయగలుగుతారా అనేది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా మారుతుంది తెలుగుదేశం పార్టీకి. అయితే ఇదే విషయాన్ని ఇటేపు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏ రకమైనటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన మీటింగ్ లో, తన యొక్క మేనిఫెస్టోను ప్రకటించే టైంలో చెప్పకపోవడం చాలా బాధేసింది నాకు. ఎందుకంటే దేశంలోనే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ఉన్నారు, వేరే రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి. మీకు విషయం తెలుసా, అమెరికాలో కూడా రెసెషన్ విపరీతంగా పెరిగిపోవడంతో ఇండియాకి ఫ్యామిలీస్ తరలి వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం గురించి ఒక్క మాట మాట్లాడకపోగా, గతంలో తాను జాబ్ క్యాలెండర్ గురించి ఇచ్చినటువంటి మాట గురించి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ విషయం మీద కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈయనే కాదు, ఏప్రిల్ 30వ తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అప్పుడు కూడా మనం వీడియో చేద్దాం. అప్పుడు కూడా ఆయన కంపల్సరీ గతంలో జాబ్, ఏదో స్లోగన్ ఉంటుంది, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది టైప్ లో. మరి అది కూడా 2014 టు 19 మీరు ఆయన అచీవ్ చేయలేకపోయారు కదా. చాలా ఉద్యోగాలు రాలేదేమో, బుటాబుటిని వచ్చి ఉండొచ్చు, కొన్ని కంపెనీలు వచ్చి ఉండొచ్చు. నేను ఇక్కడ ఇద్దరిలో బెటర్ ఎవరని కంపేర్ చేయడానికి వీడియో చేయట్లా. ఇద్దరు కూడా ఏవి మంచి చెప్తున్నారు, ఏవి చెడు చేస్తున్నారు అని చెప్పడానికి వీడియో తీస్తున్నారు. సో ఇది ఈ సూపర్ సిక్స్ తో మాత్రమే నేను కంపేర్ చేస్తున్నా. ఎందుకంటే మిగతా విషయాల్లో వాళ్ళు ఇంకా ప్రకటన చేయరు, టీడీపీ వాళ్ళు చేశాక అవి చేద్దాం. అట్లాగే ప్రతి మహిళకి 1500, ఇది రెండోది. ఫస్ట్ అయిపోయింది, రెండోది ప్రతి మహిళకి 1500, ప్రతి మహిళకి ఉచిత బస్సు. ఇది సూపర్ సిక్స్ తో ఇచ్చినటువంటి కాన్సెప్ట్.
ఇట్లాంటి కాన్సెప్ట్ ఏమి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాల. ఏ మహిళకి డబ్బులు ఇస్తామని కానీ, అట్లాగే ఏ మహిళకి ఉచిత బస్సు ఉంటుంది కానీ అసలు ఆ ఊస తీసుకురాలా. నేను ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి ప్రతి మహిళకి 1500 నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకు ప్రతి మహిళకి ఉచిత బస్సు ఇవ్వాలి? అసలు ఏం కాన్సెప్ట్? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఆల్రెడీ కర్ణాటకలో, తెలంగాణలో అసలు ఫస్ట్ నుంచి మనం చిన్నప్పటి నుంచి మీకు గుర్తుంటే 90s కిడ్స్ కి 80s కిడ్స్ కి బాగా తెలుసు ఈ విషయం. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఎప్పుడు చూసి ఆర్టీసీ నష్టాల్లో ఆర్టీసీ నష్టాల్లోనే ఉంటది. కానీ అదే ఆర్టీసీని ఉపయోగించుకుని వీళ్ళు వాగ్దానాలు ఇచ్చి కర్ణాటకలోను ఆల్రెడీ తెలంగాణలోను అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్స్ చాలా దారుణంగా ఇంకా ఆర్టీసీని కుదేలు చేసేస్తున్నాయి. అసలు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ లేదంటే మార్చేస్తారేమో నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేబీ దీంట్లో ఏమైనా కుదిస్తారేమో. సో ఇట్లాంటి ఉచితమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చి వాళ్ళని కంప్లీట్ గా సోమరిపోతులు చేయడమే కదా ఈ కాన్సెప్ట్. ఎందువల్ల ఇవ్వాలి మనం అసలు వీళ్ళకి ఉచిత బస్సు? అంటే మహిళలు అంత ఆర్థికంగా కంప్లీట్ గా వాళ్ళని సమాధి కట్టేసి ఉచితంగా బతకండి అని వాళ్ళని బానిసల్లాగా గొర్రెల్లా బతకాలని అడుగుతున్నారా? అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఓట్ల కోసం మీరు ఎకానమీని సర్వనాశనం చేసేసేయడానికి ఇంత దారుణంగా సిద్ధపడిపోతారా? దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తూ దాని బదులు ఆ ప్రతి మహిళ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా మేము ప్రయత్నాలు చేస్తాము. చిన్న కుటీర పరిశ్రమలు మేము తీసుకొస్తాము. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మేము నిర్మిస్తాము. అందులో మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఒక మహిళ అయినా, ఒక యువకుడైనా, ఒక వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళకి డబ్బులు పంచడం అనేటువంటి కార్యక్రమం అనేది వీళ్ళు చేస్తే అది ఏ పార్టీ చేసినా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తుంటారు, చంద్రబాబు అదే చేస్తుంటారు. ఎవరు అది చేసినా సరే అది 100% కేవలం ఓట్ల కోసమే తప్ప వాళ్ళ మీద ప్రేమ కాదు. లంచం ఓపెన్ గా లంచం ఇస్తున్నారు. అసలు మేనిఫెస్టో అంటే ఏంటి? నేను వీడియో స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నా. మేనిఫెస్టో అనేది ఒక పార్టీ ఎందుకు పెడుతుంది? ఉద్దేశం ఏంటి? అసలు మేనిఫెస్టో వెనకున్నటువంటి కథ ఏంటి? ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి మేము వచ్చిన తర్వాత ఇది చేయబోతున్నాము. సో మీరు ఈ విషయాలని మేము చేస్తాం కాబట్టి మా మీద నమ్మకుండా మమ్మల్ని గెలిపించండి అని సింపుల్ కాన్సెప్ట్. ప్రభుత్వం ఎందుకు ఫామ్ చేస్తారు? మనం ఇచ్చేటువంటి ట్యాక్స్ డబ్బులు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. మీరు ఒక చిన్న పెన్ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా దాని మీద ట్యాక్స్ కడతాం. అట్లా ఎన్నో కోట్ల మంది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కట్టినటువంటి ట్యాక్స్ ని ఎట్లా దాన్ని మిగతా వాళ్ళకి అంటే పంచడం కాదు. అట్లా అయిపోయింది మన బతుకు. ఒడ్లోంచి పంచడం అనే వస్తుంది. పంచడం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, విద్యని, వైద్యాన్ని మెరుగైనటువంటి వైద్యం ఇప్పించడానికి, ఇంకొకటి చేయడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి, తద్వారా ఎకానమీని పెంచడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ చేయడానికి ఎలాంటి చర్యలు మేము తీసుకుంటాం మేము అధికారంలోకి వచ్చాక అని చెప్పేదే మేనిఫెస్టో. ఇదివరకు అసలు ఇట్లా ఉండేది కాదు. మేము అధికారంలోకి వస్తే గనక ఇవి చేస్తాము, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాము. ప్రతి సంవత్సరము కూడా రైతులకి ఇలాంటి పంటలు వేసినటువంటి రైతులకి ఇంత బీమాని మేము ఇవ్వగలుగుతాము. ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ని మేము సొసైటీలో క్రియేట్ చేయగలుగుతాము. మీకు పిల్లల యొక్క విద్య విషయంలో వాళ్ళకి ఈ లెవెల్లో వరకు మేము హెల్ప్ చేయగలుగుతాము. లేకపోతే మధ్యాహ్న భోజన పథకం లాంటివి పెట్టిందే పిల్లలు స్కూల్కి వచ్చి భోజనం చేస్తారని. అంతేగాని దాన్ని కూడా ఈ రోజు వీళ్ళు డబ్బులు ఇస్తాము, అమ్మఒడి లాంటి కాన్సెప్ట్లు పెట్టి, లేకపోతే తల్లికి వందనం కాన్సెప్ట్ పెట్టి వీళ్ళు దాన్ని కూడా కొనేసే ప్రయత్నం. సో మేనిఫెస్టో ఎందుకంటే బేసిక్ గా ఏ పార్టీ అయినా మేనిఫెస్టో ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని. సో ఇప్పుడు ఎట్లా తయారైందంటే అదే మేనిఫెస్టో మేము అధికారంలోకి రావటం కోసం మీకు ఇంత లంచం ఇస్తాము, ఈ పథకంలో మేము వచ్చాక లంచం ఇస్తాము, ఇప్పుడు ఇవ్వడం కుదరదు, ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించండి, మేము మీకు గెలవగానే మీ లంచం మీకు ఇస్తామన్న లంచం ఇచ్చేస్తాం. ఆ లంచం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇస్తున్నటువంటి ట్యాక్స్ మనీ నుంచి వస్తుంది ఆ లంచం. సో ఆ కాన్సెప్ట్ ని ప్రజలు మర్చిపోయేలాగా విశ్వ ప్రయత్నాలు చేసేవే ఈ రాజకీయ పార్టీలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడున్నాం ఇందాక ఈ ఫీమేల్స్ కి బస్సు ఉచిత బస్సు ఇవ్వటం కంటే ఒక డిస్కౌంట్, ఒక వయసు పెరిగిన ఒక 50 ఏళ్ల పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉంటారు. ఒక 50 దాటిన తర్వాత కూడా ఇంక వాళ్ళు ఏం సంపాదిస్తారు? అంత వయసు వచ్చిన వాళ్ళకి ఎనీ సెక్షన్, దీంట్లో ఎటువంటి తారతమ్యం ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్ 55 ఇయర్స్ 60 ఇయర్స్ దాటిన ఫీమేల్ కి ఇంత డిస్కౌంట్ ఇస్తాము. లేకపోతే ఒక కార్డు ఇస్తాము. ఆ కార్డు ప్రకారం ఇన్ని రోజుల పాటు నెలలో ఒక 2 రోజులు వాళ్ళు ఉచితంగా తిరగవచ్చు. ఇట్లా ఏదో ఒక అమెండ్మెంట్, చిన్న చిన్న మార్పులు, పెద్ద పెద్ద మార్పులు చేయగలగాలి దీంట్లో. పర్టికులర్ సెక్షన్ అంటే నా ఉద్దేశంలో సామాజిక సెక్షన్ కాదు, వయసు పరంగా కానీ ఇంకొకటి కానీ దాన్ని డివైడ్ చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కన్సిడర్ చేసినా అది డివైడ్ చేసుకుని కొంతమందికి సౌలభ్యం కలిగించాలి. అది కూడా ఫ్రీ కాదు, పూర్తిగా కాదు. అసలు ఫ్రీ అనే కాన్సెప్ట్ కంప్లీట్ గా రాంగ్ అనేది
మర్చిపోయినటువంటి ప్రజలని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రాజకీయ నాయకులు. కానీ వాళ్ళే రివర్స్ లో వీళ్ళని ఇంత దారుణంగా మోసం చేయడానికి ఫ్రీ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. సో జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదని నేనేం మెచ్చుకోవట్లా. బట్ ఈయన అంతకంటే పెద్దవే ఫ్రీ పథకాలు పెట్టి జనాలను ముంచారు. ఈయన కూడా ముంచిన గత చరిత్ర ఉంది చంద్రబాబు కూడా. బట్ ఇంకొక ఫ్రీని ఈయన తీసుకొస్తున్నారు. సో దాన్ని కంప్లీట్ గా నేను కండెమ్ చేస్తున్నా. పరిశ్రమలు తీసుకొస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ తీసుకొస్తాము, ఆంధ్రప్రదేశ్ నుంచి అద్భుతమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ప్రపంచానికి చేయగలిగేటువంటి సత్తాని డెవలప్ చేస్తాము, అందులో మీ మహిళలందరినీ రిక్రూట్ చేసుకుంటాము, మీ మగాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటాము, మేమే ఒక పరిశ్రమలాగా ప్రభుత్వమే పరిశ్రమలో నడిపేటువంటి లెవెల్ కి తీసుకెళ్తామని చెప్పే దమ్ము ఇద్దరులో ఎవరికి ఉంది? ఏమీ లేదు. కంప్లీట్ గా మేము మీరు మీరు ₹1,00,000 ఇస్తే అందులో ఒక్కొక్కడికి పావలా పావలా చొప్పున పడేస్తాం, 10 పైసలు చొప్పున పడేస్తాం, 5 పైసలు చొప్పున పడేస్తాం అనే పరిస్థితి తప్ప ఎవరు కూడా వాళ్ళ జీవితాలు బాగు చేసే ఆలోచన కాదు. అట్లా పడేస్తాం ముష్టి మీకు అంటే లంచం ఇస్తాం కాబట్టి మీరు మమ్మల్ని గడిపించండి అనే కాన్సెప్ట్ తప్ప నాకైతే ఇంకొకటి ఏం కనిపించట్లా. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అనేసి వీళ్ళు ప్రకటన చేశారు టీడీపీ వాళ్ళు. దానికి సంబంధించి ఇటీవల నుంచి ఎటువంటి ప్రకటన లేదనుకుంటా. మేబీ సబ్జెక్ట్ కరెక్షన్. ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. సో అది కూడా నాకు అర్థం కాల. మీకు ఆల్రెడీ మీరు ఎందుకు ఇవ్వాలి మీరు ఉచిత సిలిండర్లు? ఉన్న సిలిండర్ రేటు తగ్గితే సరిపోద్ది కదా! సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. అంటే ఈ పథకం అనేటువంటి ముసుగులో ఆల్రెడీ పెరిగిపోయినటువంటి రేట్ల విషయంలో మీరు ఒప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి పాలనైనా, చంద్రబాబు పాలనైనా, మోడీ, రాహుల్ గాంధీలు అంటే మన్మోహన్ సింగ్‌ల పాలనైనా కూడా రేట్లు దేశంలో గత 25 ఏళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ అనండి, గ్యాస్ అనండి, మనం రోజువారీ వాడేటువంటి పాల ప్యాకెట్ దగ్గర నుంచి మనం తోముకునే బ్రష్ వరకు, పేస్ట్ వరకు ప్రతి దాని రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇన్ఫ్లేషన్ గురించి, రేట్ల గురించి మాట్లాడడు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడడు. కేవలం మీకు ఏడాదికి 3 సిలిండర్లు పడేస్తాం, మీకు 1500 పడేస్తాం, మీరు పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తే 15,000 పడేస్తాం. ఇది ముష్టి మాత్రమే వేస్తున్నారు తప్ప ఇంకేం చేయట్లేదు వీళ్ళు. సో టీడీపీ పార్టీ చెప్పినటువంటి దాంట్లో ఇటువైపు ఈయన అది కూడా చెప్పలేదు. నేనేమి దాన్ని సపోర్ట్ చేయట్లా. బట్ ఈ సూపర్ 6 కి పోలిక కాబట్టి చెప్తున్నా అంతే. సో ఈ 3 సిలిండర్లు ఇచ్చేసే బదులు మీరు గ్యాస్ సిలిండర్ రేట్లు మేము తగ్గిస్తాం అని ఒక్క రాజకీయ నాయకుడు చెప్పాడు. పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పిన దమ్మున్న రాజకీయ పార్టీ ఏమన్నా ఉందా? బీజేపీ పార్టీ తెలంగాణ ఎలక్షన్ లో చెప్పింది. అంటే ఎట్లా గెలవాలి అని చెప్పినట్టున్నారు వాళ్ళు. అది కూడా సర్టెన్ నెంబర్ కాదు. కొన్ని గెలిచాక ₹2 తగ్గించామంటారు. ఆ టైప్ లో ఉంటారు. సో ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్లు పెరిగాయి. మనకి పెట్రోల్ రిలేటెడ్ ఎలక్షన్ తర్వాత భయంకరంగా ఇస్తారు. గత 4 ఏళ్లుగా కూడా సెస్సుల మీద సెస్సులు వేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్ మీద. అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సెస్సుల మీద సెస్సులు వేస్తూ వచ్చింది. పెట్రోల్ గురించి కూడా ఒక వీడియో చేశాం మీరు ఛానల్ కిందకి వెళ్తుంటారు. సో పెట్రోల్ రేట్లు పెంచుతూ, గ్యాస్ రేట్లు పెంచుతూ, నిత్యావసర ధరలు పెంచుతూ మనం రోజు అటు ఇటు మనకి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ పెట్రోల్ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఒక వెజిటబుల్స్ తీసుకురావడానికి పెట్రోల్ కావాలి, మనం ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి పెట్రోల్ కావాలి, మనం ఒక ఊరు వెళ్ళడానికి పెట్రోల్. మన జీవితంలో ప్రతిదీ కూడా మనకి గాలి ఎంత ఇంపార్టెంటో పెట్రోల్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. మనం ఉన్నటువంటి మోడర్న్ ఎరాలో, మోడర్న్ అండ్ అడుగుతినే ఎరా రెండు కలిపి ఉంటాం కదా మన దేశంలో. ఈ రెండు ఎరాలు మిక్స్ అయినటువంటి మోడర్న్ అడుగుతినే ఎరాలో పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సాధనంగా అయిపోయింది. దాని మీదే వీళ్ళు సంపాదించుకున్నారు. ఎందుకంటే తెల్లారిన దగ్గర నుంచి మనం ఆటో ఎక్కితే ఆడు పెట్రోల్ కొట్టించుకోవాలి, బస్సు ఎక్కితే ఆడు పెట్రోల్ కొట్టించుకోవాలి, మనం బైక్ తీస్తాం పెట్రోల్ కొట్టించుకోవాలి, కార్ తీస్తాం పెట్రోల్ కొట్టించుకోవాలి. మనం ఎక్కడికన్నా ఇక్కడికి మూవ్ అవ్వాలన్నా పెట్రోల్ కొట్టించుకొని మనకి పాల ప్యాకెట్లు తెచ్చే పాలు పోసే అతనికి పెట్రోల్ కావాలి, పాల ప్యాకెట్లు వచ్చే వ్యాన్కి పెట్రోల్ కావాలి, న్యూస్ పేపర్కి పెట్రోల్ కావాలి. ప్రతి చిన్నదానికి మనకి పెట్రోల్ కావాల్సి రావడంతో వీళ్ళు పెట్రోల్ రేట్లు గత 20-30 సంవత్సరాలుగా విపరీతంగా పెంచుతూ వచ్చారు. ఇంటర్నేషనల్ బ్యారెల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు కనీసం అప్పుడు కూడా తగ్గించుకున్న మనల్ని మోసం చేస్తూ వస్తున్నారు. దాని గురించి ఈరోజు ఒక్కళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అట్లాంటిది వీళ్ళు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారంట సంవత్సరానికి 3. ఎవరని అబద్ధ ప్రామిస్లు చేశారని నేను అనట్లా. రేపు ఉదయం గెలిచిన తర్వాత వాళ్ళు ఇస్తే వాళ్ళని నేను పొగడాలని అనట్లా. నేను అంటుంది ఏంటంటే రేట్లు తగ్గించేటువంటి అవకాశాన్ని వీళ్ళు పెట్టుకుని పెట్రోల్ రేట్లు తగ్గిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 10,000 ఇస్తాను ఈ ఆటో డ్రైవర్లకి, లేకపోతే ఇంకొకళ్ళకి అని చెప్తుంటారు ట్రక్ డ్రైవర్లకు అని. అసలు ఎందుకు వాళ్ళు పెట్రోల్ రేట్లు తగ్గించేటువంటి సీన్ మీకు లేనప్పుడు ఇట్లా వాళ్ళ దగ్గర ఏడాదికి వాళ్ళు తిరిగిన దాని మీద ఒక 20, 30, 40 వేలు వాళ్ళకి పెట్రోల్ అవుతుంటే మీరు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చి సబ్సిడీ ఇస్తున్నట్టు ఉంది తప్ప అక్కడ ఎటువంటి బెనిఫిట్ జరగట్లేదు ఆ కుటుంబాలకి. కేవలం లంచం ఇస్తామని చెప్తున్నారు ఇందా చెప్పినట్టు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. కేవలం సూపర్ సిక్స్ మనం కంపేర్ చేసుకున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రకటించినటువంటి ఏమంటారు ఈ మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి అంశం పెన్షన్లు. ఈ ₹3,000 పెన్షన్ 3,500 చేస్తాం. అది కూడా జనవరి 2028లో 250, జనవరి 2029లో 250 కింద 29 కల్లా 3,500 చేస్తామని చెప్పారు. దానికి కౌంటర్ గా అప్పట్లోనే చంద్రబాబు నాయుడు 4,000 పెన్షన్ చేస్తున్నారు. పెన్షన్ల విషయానికి వచ్చేసరికి నా పాయింట్ ఏంటంటే
పెన్షన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. బట్ చాలా వృద్ధులు అయ్యి ఉండి వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళకి ఇవ్వచ్చు. వికలాంగులకి డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ చేస్తూనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చేయూత హెల్ప్ ఇస్తూనే ఇవ్వాలి తప్ప విడోస్ కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళకి కూడా కాస్త పరిస్థితి బాగాలేదు అనుకుని మనం చెక్ చేసుకున్నట్టు వేరు. కానీ ఇక ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళటం వల్ల వాళ్ళ సోమరిపోతులు చేస్తున్నాం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. వయసు పెరిగిపోయిన వాళ్ళు, అంగవైకల్యం కూడా తీవ్రంగా ఉన్న వాళ్ళు పని చేసుకోలేరు తప్ప మిగతా వాళ్ళని పనిలో పెట్టగలగాలి. ప్రభుత్వం యొక్క పని ఏంటంటే మనతో పని చేయించడం, మనకి టాస్క్లు ఇవ్వటం, మనకు ఉద్యోగాలు ఇవ్వటం, మనం సంపాదించిన డబ్బును తీసుకుని మళ్ళీ మనకే రోడ్లు వేసి పెట్టడం, ఖర్చు పెట్టడం, మనకి మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం, ఇది వాళ్ళు చేయాల్సినటువంటి పని. అది మానేసి వీళ్ళు లంచం ఇచ్చి ఓట్లు వేయించుకుని ట్యాక్స్ మనీని తినడానికి వీళ్ళు వేసినటువంటి ప్లాన్స్ ఇవన్నీ. సో జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి వాటిలో ఈ రోజు నాకు ఒకటి మాత్రం నచ్చింది. ట్రక్ డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి ఇక్కడ పెట్టుకున్నా చెప్తాను. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లకి 10 లక్షల బీమా. 10 లక్షలు చిన్న అమౌంట్ అనిపించింది నాకు. బట్ స్టిల్ ప్రభుత్వం ఏమి ఆశించకుండా చేస్తుంది కాబట్టి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. 10 లక్షల బీమా అనేది ప్రకటించారు. అట్లాగే చంద్రబాబు కూడా ఇంకా ఫుల్ మేనిఫెస్టో రావాలి, మేబీ వస్తే అందులో ఆయన కూడా ఏమైనా చెప్తారేమో. బట్ బీమాలు కట్టడం, ఇన్సూరెన్స్లు కట్టడం అనేది ప్రభుత్వం తరఫు నుంచి చేయడాన్ని నేను డెఫినెట్లీ అబ్జర్వ్ చేసినా సరే మెచ్చుకుంటా. ఎందుకంటే ఒక ట్రక్ డ్రైవరు, ఒక టాక్సీ డ్రైవరు, ఒక పోలీస్ అనండి, లేకపోతే ఎనీ సిస్టమ్ లో ఎనీ బిజియెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు కోల్పోతారో తెలియదు. ఆ కుటుంబాలు అన్యాయం అయిపోతాయి. వాళ్ళకి ఇట్లా ప్రభుత్వమే బీమా కట్టడం అనేది రేపు పొద్దున వాళ్ళకి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ డబ్బులు ఫ్యామిలీకి చెందేలా చూసుకోవడం అనేది డెఫినెట్లీ అప్రిషియేట్ చేయొచ్చు. అట్లా కొన్ని మంచివి కూడా ఉంటాయి. వీళ్ళు చంద్రబాబు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, మోడీ అయినా, రాహుల్ అయినా వీళ్ళు కంప్లీట్ గా దుర్మార్గులు అనట్ల. ఎందుకు 1-2% మాత్రం వాళ్ళు ఒక బెటర్ ఆప్షన్స్ ఇస్తారు. మిగతా అంతా కూడా లంచం ఇచ్చి కొనుక్కునే పథకాలని వీళ్ళు పెడుతూ ఉంటారు. సో ఓవరాల్ గా నాకు అనిపించింది ఇది చాలా పెద్ద వీడియో వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ద టైం. సో మీ యొక్క అభిప్రాయాన్ని, మీకు ఏమనిపించింది దీంట్లో కామెంట్ చేయండి. ఏప్రిల్ 30th టీడీపీ ఫుల్ మేనిఫెస్టో వచ్చినప్పుడు మనం కంప్లీట్ గా రెండింటిని ఫోకస్ చేస్తూ రెండిట్లో ముఖ్య పాయింట్లు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి వల్ల మంచి జరుగుతుంది అనేది నేను జస్ట్ క్వశ్చన్ అట్లా పెట్టా, మీరు చెప్పాలి సమాధానం.